చోప్రా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉంటుందన్న వార్త బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేపుతుంది. అందులో ఒకటి రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్ కు మైల్ రాయిగా మారుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రనే మళ్ళీ తిరిగి రాసేలా తెరకెక్కుతుందన్న బజ్ ఉంది. ఇందులో ప్రియాంక పాత్ర కూడా స్ట్రాంగ్ గా కథలో కీలక మలుపులను ఇవ్వగలిగే విధంగా ఉండబోతుందంట. ఈ కారణంతోనే ఆమె కూడా అందుబాటులో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టి వారణాసి షూట్ కు ప్రాధాన్యత ఇస్తుందని ఇండస్ట్రీకి టాక్. దీంతో పాటు తెలుగులో ప్రియాంక చోప్రా మరో బంపర్ ఆఫర్ అందుకుందంట. అదే రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2. ఇక ఈ మొదటి భాగంలో దీపికా పదుకోని హీరోయిన్ గా నటించగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ సీక్వెల్ లో ఆమెను తొలగించిన నిర్మాతలు ప్రియాంకను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయమని టాక్. అది కాగా ఈ సీక్వెల్ లో కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతుండటంతో ప్రాజెక్ట్స్ పై నెలకొన్న హైప్ రెట్టింపు అయ్యింది. ప్రభాస్ స్క్రీన్ పై క్లాష్, అలాగే ప్రియాంక ప్రవేశం, మొత్తం మీద ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్ కు వెళ్తుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్రత్యేకమైన కథలంటే ఇష్టపడే దర్శకుడు కాబట్టి కల్కి 2ను మరింత భారీ క్యాన్వాస్ విజువల్ వండర్ గా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.